ఎల్ఓపి గారు, గోపి గారు మీకు టైం లేదు ఈరోజు. సార్ లేదు, లేదండి ఈరోజు లేదు, ఈరోజు లేదు, రేపు నా 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 ఎల్ఓపి గారు మీరు స్టార్ట్ చేయండి. అధ్యక్ష, మెడికల్ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలని ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, విధానాన్ని దాని మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చూసుకున్నా సరే ప్రజా ఆరోగ్యం, విద్య అవి ప్రభుత్వం చేతుల్లోనే, ప్రభుత్వ రంగానే ఉండడం అనేది ఉంటేనే వాటికి న్యాయం జరుగుతుందనేది నా ప్రపంచం అంతా కూడా నమ్ముతుంది. ఒక్క మన రాష్ట్రంలో కాదు అధ్యక్ష, మొత్తం ప్రపంచ వ్యాప్తం ఏ దేశంలో తీసుకున్నా, ఏ రాష్ట్రంలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా సరే. ఇప్పుడు మా సభ్యులు మాట్లాడినప్పుడు కూడా ఈ పీపీపీ ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అని చెప్పారో, ఏ రాష్ట్రాల్లో మరి మంత్రి గారు ఈ ఇంతకుముందు చెప్పినప్పుడు కానీ, లేకపోతే ప్రెస్ మీట్లో కానీ ఏ రాష్ట్రాలు చెప్పి ఏ విధంగా ఫెయిల్ అయ్యేవో అనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను దానికి పోను, ఎందుకంటే ప్రజా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని అధ్యక్ష. ప్రజా ఆరోగ్యాన్ని వచ్చి మన తాలూకా బడ్జెట్తో, డబ్బులతో కొనడం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష, చాలా దురదృష్టం అధ్యక్ష. అది వారి తాలూకు, ఎందుకంటే ఇందాక మీ సభ్యులు కూడా మాట్లాడారు, ప్రాణం తాలూకు విలువ, ప్రాణం తాలూకు ఖరీదు. ఆ విషయంలో ఎందుకు ఆరోగ్యానికి ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ కళాశాలలు అంటే అక్కడ ఉన్న ప్రభుత్వానికి, ప్రజలకు ఉన్న అథారిటీ ప్రైవేట్ మాల్లోకి వస్తూ ఉండదు అధ్యక్ష. తప్పి చెడి కానీ ఒకసారి విపత్తుమైన పరిస్థితి వచ్చి మొన్నట్లా ఇంతకుముందు వచ్చినట్టు కోవిడ్ కానీ మలాంటి ఏదైనా వస్తే భగవంతుడి దయవల్ల రాకూడదని కోరుకుంటున్నాం. కానీ ఒకవేళ వచ్చిందంటే, విపత్తుగా పరిస్థితి వస్తే ఈ పీపీ మాల్లోని కళాశాలలు ఎవరైనా యాజమాన్యం చూస్తాయి అధ్యక్ష? మొన్న జరిగినప్పుడు పీపీ ఉన్న ప్రైవేట్ కళాశాలలోనే, ప్రైవేటు తాలూకా వైద్య కళాశాలలు కానీ, కార్పొరేట్ కళాశాలలు కానీ ప్రభుత్వం తాలూకా రెగ్యులేటరీ ఉన్నప్పటికీ కూడా చేశాయి అధ్యక్ష. ప్రభుత్వం అంతా ఉండి ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ తాలూకా కళాశాలలోనే ఆ తాలూకా అవసరం జరిగింది అధ్యక్ష. ఆ నేపథ్యాన్ని చూసే మరి మంత్రి గారు కూడా, సంబంధిత మంత్రి గారు ఎన్డీఏ భాగస్వామ్యం అయినప్పటికీ కూడా ముఖ్యంగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వచ్చాడు అధ్యక్ష. ఆయన రిప్రజెంట్ చేస్తున్న పార్టీ కూడా ఆయన ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో భాగమే దీన్ని ఆనాటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడాప్ట్ చేశారు అధ్యక్ష. ఈ విధానాన్ని చేశారు అధ్యక్ష. ఎందుకు, ఏం కారణం? ఈ రాష్ట్రంలో వచ్చి మళ్ళీ అంటే విపత్తుగా పరిస్థితి వస్తే ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రైవేట్ పబ్లిక్ ఉంటే, పబ్లిక్ సంస్థ ఉంటే, ఒక ప్రభుత్వ కళాశాల ఉంటే, దాంట్లో వచ్చి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే, అక్కడ అన్ని సదుపాయాలు వస్తే దాని నుంచి ప్రజలకు మెరుగైన వైద్యం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమం చేశారు అధ్యక్ష. దాన్ని ఇంతసేపు చూశాను, ఎంతసేపు ఆ సభ్యులు అధికారంలో ఉన్న ట్రెజరీ బెంచ్లో ఉన్న సభ్యులు మాట్లాడుతున్నప్పటికీ దాని డబ్బులతోనే కొలుస్తున్నారు అధ్యక్ష. 5,000 కోట్లు 8,000 కోట్లు చెప్పారు, కానీ దానికి వచ్చి 1,500 కోట్లు ఖర్చు పెట్టారు ఈ 17 కళాశాలకి. ఇంకా దానికి కావాల్సిన డబ్బులు వచ్చి ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఏం చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఇంకో సభ్యులైతే ఏకంగా మీరు బటన్ నొక్కడానికే చేశారు అధ్యక్ష. మరి అదే బటన్ నొక్కుతున్నారు కదా అధ్యక్ష. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మరి డిస్కస్ చేశారు కదా అధ్యక్ష. వాళ్ళు పెట్టిన సూపర్ 6 హామీలు దాంట్లోనే భాగమే కదా అధ్యక్ష. ఆలోచించండి అధ్యక్ష, ఇది కాదా అధ్యక్ష? అది మరి ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ప్రజా ఆరోగ్యాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేస్తే రేపు ఎవరు బాధ్యత అధ్యక్ష? ఈ రాష్ట్రంలో జరిగితే ఎంతవరకు ప్రభుత్వం వచ్చి, ఇందాక మా మాధవ్ మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని చెప్పాడు అధ్యక్ష, ఆయన కోర్టు చేస్తున్నప్పుడు. ఎందుకంటే దాని ప్రాఫిటబిలిటీ మీరు ఇచ్చిన దీంట్లో ఉన్న దీని ప్రకారం చూసుకుంటే ఏ ప్రైవేట్ సంస్థ అయితే అది స్వచ్ఛంద సంస్థ కాదు అధ్యక్ష. ప్రైవేట్ సంస్థ తీస్తే, లేకపోతే ఏదో స్వచ్ఛంద సంస్థ బిల్ గేట్కో లేకపోతే ఇంకో సంస్థకో ఆడవాళ్ళకి ఇస్తే పర్వాలే. వ్యాపారస్తులకు ప్రైవేట్ సంస్థకి ఇస్తే, సపోజ్ అపోలోకి ఇచ్చామనుకోండి,
అపోలోకి ఇస్తే వారి ఇంట్లో డబ్బులు తీసుకొని పెడతారు అధ్యక్ష. లేదు రేపు కిమ్స్కి ఇస్తే వారి ఇంట్లో డబ్బులు తీసుకొని పెడతారు అధ్యక్ష. లేదు ఇంకో సంస్థకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంస్థకి ఇస్తే ఏ మెడికల్కి ఇస్తే ఇంట్లో డబ్బులు తీసుకొని పెడతారు అధ్యక్ష. ఆలోచించారు అధ్యక్ష. అంటే ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి ఫ్రీగా వైద్యం దొరకకుండా డబ్బుతో కొనుక్కునే పరిస్థితిని తీసుకోవడానికి ఈ విధానం అధ్యక్ష. దీనికి అందరికీ కారణం ప్రభుత్వ విధానంలో ఉన్న లోపాలు, వాళ్ళకున్న వెస్టర్న్ ఇంట్రెస్ట్లు. ఎంతసేపు ఇప్పుడే కదా అధ్యక్ష, ఏమో అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ముందు ప్రైవేట్ దాంతో మొదలు పెడతారు అధ్యక్ష. ప్రైవేట్ 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 ఎప్పుడు ఆయన మొదట ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ఎందుకో మరి ప్రభుత్వం తాలూకు సంస్థలు అంటే ఆయనకి ఎందుకో ఇది మరి ప్రజలతో ఎన్నుకోమని ప్రభుత్వం దేనికోసం అధ్యక్ష? రిక్రూట్ చేయవలసిన బాధ్యత మనకు లేదా అధ్యక్ష? మంత్రి గారు లేరా, మంత్రి గారి కింద ఆఫీసర్ లేరా, ఆఫీసర్ కింద ఆఫీసర్ లేరా? మనం చేసుకోవాలి కదా అధ్యక్ష. ఈ రెండు కదా, ఇంకా మిగతా ఎన్నో ఉన్నాయి. ఇందాక అడిగితే కొందరు వచ్చి దీంట్లో వచ్చి రోడ్లు ఇవ్వలేదా, లేదు బ్రిడ్జీలు ఇవ్వలేదా, ఇవన్నీ పబ్లిక్లో ఉంటాయి అధ్యక్ష. ఎందుకంటే అది కమర్షియల్, ఇది కమర్షియల్ కాదు, ఇది కమర్షియల్ కాదు. విద్యా వైద్యం అనేది కమర్షియల్ కాదు. ఆ ఆలోచన దృక్పథం రావడమే ఈ దురదృష్టం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో నిజంగా బాధపడతాం అధ్యక్ష. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, లేదా ఆ రోజు ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తే అది దురదృష్టం. ఎందుకంటే ప్రభుత్వం వస్తుంటే పోతుంటాయి, మనుషులు వస్తుంటారు, మనుషులు వెళ్తుంటారు. ఎందుకు మహానుభావుడైన మరి ఎన్టీ రామారావు పేరు ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం? ఎందుకు ఆయన పెట్టిన 2 రూపాయల కిలో గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకు మహానుభావుడైన రాజశేఖర్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? వారు పెట్టిన ఆరోగ్య గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు చెప్పుకుంటున్నాం? అందుకు ఏదైనా ఒక సంస్థ పెడితే మేము చెప్తున్నాం అధ్యక్ష, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ పిపిఎంలు పెడితే చరిత్రహీనులుగా ఈ రాష్ట్రంలో మిగిలిపోతారు అధ్యక్ష. ఈ చరిత్ర ఉన్నంతకాలం, ఈ భూ ప్రపంచం ఉన్నంతకాలం అదా అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇది పేదవాడికి మోసం, పేదవాడికి నష్టం జరిగే విధానం. ఇది పేదవాడికి నష్టం. నేను అంకెల్లోకి లెక్కల్లోకి పోను, కానీ 10,000 కోట్లు కాకపోతే 20,000 కోట్లు అవుతాయి. ప్రజారోగ్యంకి మనం ఖర్చు పెడితే బడ్జెట్లో ఎంత శాతం ఖర్చు పెడుతున్నాం? ఆ శాతం ఖర్చు పెడుతున్న బాధ్యత మ్యాండేటరీగా మనకు లేదా? దాన్ని మనం ఫాలో అవ్వాల్సిన బాధ్యత మనకు లేదా ప్రభుత్వాలకి? మనం ఏమైనా ఎన్నికల్లో చెప్తున్నా, ఎన్ని మాటలు చెప్తున్నాం మనం ప్రజల కోసం? దాన్ని ఆలోచించుకోవాలి కదా. మేమేమో ఏదో ప్రభుత్వం చేస్తున్న విధానానికి వ్యతిరేకం కాదు. ఎన్నో విధానం, ఎవరి ప్రభుత్వం ఎవరి విధానం అది ఉంటుంది. కానీ విద్యకి వైద్యంలో మాత్రం 3వ వ్యక్తి తాలూకా ప్రమేయం ఉంటే అది చాలా అనర్థం. ఈ రాష్ట్రానికి అనర్థం, ప్రజలకు చాలా నష్టం దాని. కాబట్టి అందుకని ఎక్కువగా మా సభ్యులు అందరూ అన్ని విషయాలు మాట్లాడారు, ఆ సభ్యులు కూడా అన్ని విషయాలు మాట్లాడారు. మేము మాత్రం ఈ విధానానికి పూర్తి వ్యతిరేకం అధ్యక్ష. ఎంతవరకైనా మా సభ్యులు చెప్పినట్టు పోరాటం చేస్తాం అధ్యక్ష. ఒకవేళ తప్పించండి ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నాం అధికారపూర్వకంగా, ఇవాళ మేనేడ్గా ఏ ఒక్క సంస్థ తీసుకొచ్చి దీంట్లో వ్యాపారం చేస్తాము ఎవరైనా కోర్టు చేసినా ప్రజల మద్దతుతో మళ్ళీ వస్తాం అధ్యక్ష. తప్పకుండా వాటిని రద్దు చేసి ప్రజలకు మళ్ళీ తీసుకొస్తాం అధ్యక్ష. దాంట్లో ఇంకో దాతమే లేదు అధ్యక్ష. అనొచ్చు మంత్రి గారు, మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మళ్ళీ అధికారం రారని. ఓహా ఆ దేవుడే భగవంతుడు చూస్తాడు. మీరు 40 సంవత్సరాలు వస్తారో, మీరు 30 సంవత్సరాలు ఉంటారో ఉండండి. ఇదే విధానం ప్రజలు కోరుకుంటే మాకు అభ్యంతరాలే, కానీ ఏ ప్రజలు కూడా దీన్ని కోరుకోరు అధ్యక్ష. ఇప్పుడు వెళ్ళండి ప్రైవేట్ కావాలి, ప్రైవేట్ వైద్యానికి ప్రైవేట్ మెడికల్కి వెళ్ళి అక్కడ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయమని అధ్యక్ష. చేస్తారా? ఏది మీరు అన్నారు, ఏది సెల్ఫ్ సస్టెన్స్కి వచ్చి మీ దగ్గర జీవో ఇచ్చారు. జీవో ఇస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో జీవో ఇస్తే ఒకవేళ దానికి వచ్చి ఫీజు కానీ మనం వచ్చి ప్రిస్క్రైబ్ చేస్తే 10 లక్షలు 20 లక్షలు 5 లక్షలు 30 లక్షలు చేస్తే అంతే ఫీజు మళ్ళీ ప్రభుత్వ ఖాతాలోకి వస్తుంది. అదే ప్రైవేట్ పీపీఎం వాళ్ళు అయితే మళ్ళీ ఇది వచ్చి ఒక పేరు, మళ్ళీ లెఫ్ట్ నుంచి మళ్ళీ ఇంకోటి, కనక నుంచి మళ్ళీ ఇంకో దానికి కాదా అధ్యక్ష జరుగుతుంది. అది వాస్తవం కాదా? ఇప్పుడు వాస్తవం జరగట్లేదా?